it's time for some comedy, Pradeep. అంతే. ఇప్పుడు మొగుడు పెళ్ళం ఉన్నారనుకో, ఏమున్నా ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. మధ్యలో ఎవరు వచ్చినా అది పెళ్లి కానీ నువ్వు చెప్పకూడదు. నీకు 2-3 సార్లు నువ్వు కూడా చెప్పకూడదు అది. కానీ నవ్వుకోవడం అని అన్నాం కాబట్టి ప్రదీప్, ఈటీవీలో మీ అందరినీ ఎన్నో రోజులుగా నవ్విస్తున్న ఒక ఫెంటాస్టిక్ షో జబర్దస్త్. సో మిమ్మల్ని నవ్వించడానికి ఆ జబర్దస్త్ గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. మనూరోడు, చంటిగాడు లోకల్. సో మీ అందరి ముందుకి పిలిచేస్తున్నాం చమక్ చంద్ర అండ్ హిస్ టీమ్. హాయ్ నిజామాబాద్, ఎలా ఉన్నారు? వావ్, జనాలు చూస్తుంటే ఏదో మనకు అసలైన పండుగ ఈ రోజే వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఎంతో మంది ఈ ప్రోగ్రామ్ కోసం చాలా ఆకలితో కూర్చున్నారని అర్థమైంది నాకు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏంటంటే, నా చిన్నప్పుడు నన్ను ఒక పోలీసు కొట్టాడు. అప్పుడే అనుకున్నా పెద్దయ్యాక నేను పోలీసే అందరి పుంగి పగలు కొట్టాలని. చూసారా, ఇప్పుడు అయ్యాను. చిన్న ఇన్సిడెంట్ చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఒక్కొక్కరిని అలా కొడుతుంటే స్వామి రంగా అని కొడుతుంటే ఎంత ఆనందం ఉందో ఈ డ్రెస్ లో. ఏమో అబ్బా, ఈ డ్రెస్ లో ఉన్న పవరే అలాంటిది. ఓ చాలా ఊపు వస్తుంది ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత. సార్ ఇది పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. ఇది రైల్ టైర్ ఏదో పంక్చర్ అయిందని తెలిస్తే పంక్చర్ చేయడానికి వచ్చాయి. సార్ జనాల మీద జోక్లేట్ సార్. మీరు ముందు జోక్ స్టార్ట్ చేసింది ఎవర్రా? జోక్ స్టార్ట్ చేసింది ఎవరు? పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ ఇది పోలీస్ స్టేషన్ అని అడగడం, గుడికి వెళ్తుంటే గుడికి వెళ్తున్నారని అడగడం, అన్నం తింటుంటే అన్నం తింటున్నారని అడగడం ఈ మధ్య జనాలందరికీ బాగా అలవాటు అయిపోయింది. సార్ సార్ సారీ సార్. సార్ ఇక్కడ ఎస్ఐ చమ్మక్ చంద్ర ఎవరు సార్? కాదు, నేను కమెడియన్ బ్రహ్మానందాన్ని. సార్ మళ్ళీ జనాల మీద జోక్లేస్తారేంటి సార్? చమ్మక్ చంద్రాన్ని ముందు పెట్టుకొని చమ్మక్ చంద్ర మీరని జోక్ చేస్తుంది ఎవర్రా? సార్ 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 సారీ సార్. సారీ పక్కన పెట్టు, మ్యాటర్ ఏంటో చెప్పు. సార్ మా ఆవిడ పోయింది సార్. మీ ఆవిడ పోతే శ్మశానానికి వెళ్ళి బొంద పెట్టు, ఇక్కడికి ఎందుకు రావడం? సార్ మా ఆవిడ పోయిందంటే ఆపోవడం కాదు సార్, లేచిపోయింది సార్. వా వాట్ ఎ మిరాకిల్. ఇంతకు ముందు పక్షులే ఎగిరే, ఈ మధ్య ఆడవాళ్ళు కూడా ఎగురుతున్నారు అనమాట. ఆడవాళ్ళు నడుచుకుంటూ వెళ్తేనే వాళ్ళని పట్టుకోలేం, ఇంకా ఎగిరితే ఎక్కడ పట్టుకుంటాం? ఏ చెట్టు మీద వాళ్తారో ఏ పుట్ట మీద వాళ్తారో. సార్ లేచిపోవడం అంటే రెక్కలు వచ్చి లేచిపోవడం కాదు సార్, ఇంట్లో నుంచి నన్ను దూరంగా వెళ్ళిపోయింది సార్. అరే పెళ్ళం అప్పుడప్పుడు నీ పక్కన కూర్చుంటే బాగుండదు, అప్పుడప్పుడు లేచి బాల్కాన్ లోనో రోడ్డు మీద వెళ్తే కొద్దిగా బాడీ ఫ్రీ అవుతుందిరా. సార్ మా ఆవిడ వేరే వాడితో లేచిపోయింది సార్. ఓ షాట్ 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 షాట్. ఓ మీ ఆవిడ వేరే వాడితో లేచిపోయిందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? సార్ ఏం చేయడం ఏంటి సార్, మా ఆవిడ ఎక్కడ ఉందో తెలుసుకొని తీసుకొచ్చేద్దాం సార్. అది తీసుకురావడానికి పార్కింగ్ లో బైక్ అనుకుంటున్నావురా? వైఫ్ రా. ఆ తీసుకెళ్ళిన వాడు పార్కింగ్ లో ఎందుకు పెడతాడు? ఎక్కడో విఐపి పార్క్ లో పెడతాడు, తీసుకెళ్ళాడు. సార్ ఇప్పుడు ఏం చేయమంటారు? మర్చిపో. సార్ మర్చిపోయాడు సార్, మా ఆవిడ నాకు ఎలాగైనా కావాలి సార్. ఓరాని ఏదో మీ ఆవిడ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకుంటూ మాట్లాడతావు నువ్వు. సార్ 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 సారీ సార్ సారీ సార్. ఎక్కడుందో మా ఆవిడ ఎతికి తీసుకొచ్చి నాకు కొంచెం చెప్పండి సార్. సరే, నీ ఫోన్ నంబర్ ఇచ్చేసి వెళ్ళు. మీ ఆవిడ దొరకగానే ఇమీడియట్ నీకు ఫోన్ చేస్తా. 9849091480. రైట్ రైట్, ఓకే సార్. వెళ్ళు. ఈ జనాలు ఏంటో ఈ మధ్యలో ఎక్కడెక్కడ పోగొట్టుకుంటారు, స్టేషన్కి వచ్చి వెతుకుతుంటారు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది పోలీస్ స్టేషన్ సార్? కాదు, ఇది బ్యూటీ పార్లర్, మసాజ్ చేస్తాను రా. సారీ సార్ సారీ సార్. ముందు సారీ పక్కన పెట్టి సారీ సరిగ్గా చేసుకో, ఇది ఫ్యామిలీ ఈవెంట్. ఓకే సార్. ఇప్పుడు మ్యాటర్ ఏంటో చెప్పు. సార్ మా ఆయన ఎవరితోనో లేచిపోయాడు సార్. ఓ షట్. ఈ జనాలు ఒక దగ్గర కుదురుగా ఉండట్లేట్లా, మాట్లాడితే పొలోమని లేచిపోతున్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? మా ఆయన ఎందుకు లేచిపోయాడు? అంటే ఏం లేదు సార్, మొన్న నేను మా ఆయన కలిసి మా చెల్లి పెళ్లికి వెళ్ళాం సార్. ఓకే. మా అమ్మ నాన్న మా ఆయన్ని సరిగ్గా చూసుకోలేదని. అంటే కొత్త అల్లుడు వచ్చాడు, పాత అల్లుడు మర్చిపోతారే. మీ లైఫ్ లో ఏమైనా అలాంటి ఇన్సిడెంట్ జరిగిందా సార్? నా లైఫ్ లో అంటే నేను ఒక్కసారి నా మరదల పెళ్లికి వెళ్ళాను, సేమ్ అలాగే. పెళ్లిలేమో మేకను కోసారు, నాకేమో చికెన్ పెట్టారు. మేక మాంసం ఏదరా అంటే అయిపోయింది బావా అంటారు. అవన్నీ వదిలేయండి సార్, ఎలాగోలా మా ఆయన్ని తెచ్చి వెతికి పెట్టండి సార్ ప్లీజ్. సార్ వన్ సెకండ్. హలో శ్రీనివాసరావు. అరే శ్రీనివాసరావు స్టేషన్కి రా ఒకసారి. హలో సార్ 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 మా ఆవిడ వచ్చిందా సార్? మీ ఆవిడ రాలే, వేరే ఆవిడ వచ్చింది. కానీ ఎవరు సార్ ఈవిడే? ఉండు ఎందుకు రకం గారు ఉండు, ఒక నిమిషం ఉండు. అరే నువ్వు మీ ఆవిడ కోసం వెయిట్ చేసే బదులు, నువ్వు మీ ఆయన కోసం వెయిట్ చేసే బదులు ఆ రెండు మానేసి ఇప్పుడు పక్క పక్కనే ఉన్నారు కాబట్టి ఒకసారి కరెక్ట్ గా చూసుకోండి. ఎలా ఉంది? కొత్తగా ఉంది సార్ కదా. ఇలా ఇద్దరు కలిసి కాపురం చేసుకున్నారు అనుకో, ఇంకా కొత్తగా ఉంటుంది. ఓకేనా? వెళ్ళండి. సార్
వస్తాను ఆగు సార్. అబ్బో దరిద్రుడు మామూలు కాదాడు. అప్పుడే వస్తున్న ఆగో దగ్గర వచ్చిందా మీ ఇద్దరు వ్యవహారం? అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ మా ఆయన వస్తే మా సంగతి ఏంటి సార్? ఇప్పుడు మీ ఆవిడ ఇలా ఆయన వచ్చారనుకో, మిమ్మల్ని ఇద్దరు ఇటు పంపించాను కదా, వాళ్ళిద్దరిని ఇటు పంపించేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మీలాంటి ఎస్ఐ ఉండాలి సార్. నేను ఉంటాను. థ్యాంక్ యూ సార్. జనాల్ని షఫిల్ చేయలేక చేస్తున్నా నేను. ఏం చేస్తాను తప్పదు, డ్యూటీ చేయాలి.